కాసేపట్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ చేపట్టనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. 2 రోజులు విచారణ చేపట్టనున్నట్టు షెడ్యూల్ విడుదల చేశారు. విచారణ నేపథ్యంలో అసెంబ్లీ ఆవరణలో అక్టోబర్ 6 వరకు ఆంక్షలు విధించింది స్పీకర్ కార్యాలయం. మీడియా, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలకు అసెంబ్లీలోకి అనుమతి నిరాకరించారు. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విచారణ చేపట్టనున్నారు స్పీకర్. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి తరపున విచారణకు అడ్వకేట్లు హాజరు కానున్నారు. అక్టోబర్ 1న స్పీకర్ ఎదుట నేరుగా విచారణకు హాజరు కానున్నారు ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేలను అక్టోబర్ 6 లోపు విచారణ చేసే అవకాశం ఉంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాకేష్. చెప్పండి, ఇలాంటి సందర్భాల్లో స్పీకర్ విచారణలు గతంలో చాలా వరకు చూసాం. ఇప్పుడు మరొకసారి అలాంటి తరహా విచారణ జరుగుతోంది. స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతోంది అనే ఉత్కంఠ మాత్రం సర్వత్రా ఉంది పొలిటికల్ వర్గాల్లో. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇవాళ అడ్వకేట్లు మాత్రం విచారణకు హాజరయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో ఈరోజు కీలక పరిణామం జరగబోతోంది. ఈరోజు 4 ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ విచారణ చేపట్టబోతున్నారు. ఈరోజు ముఖ్యంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలాగే కాలే యాదయ్య, ప్రకాష్ రావు తో పాటు మరొక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఈ 4 సంబంధించి పార్టీ ఫిరాయింపుల కేసు సంబంధించి అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదు ఆధారంగా ఈ రోజు స్పీకర్ విచారణ చేస్తున్నారు. అయితే 2 రోజుల పాటు ఈ 4 ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ జరగబోతుంది. ఒకటి ఈ రోజు అయితే మళ్ళీ ఎల్లుండి విచారణ చేయబోతున్నారు. ఈ రోజు ఫిర్యాదుకి సంబంధించిన అంశాలకు సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ ఈ రోజు స్పీకర్ చేయబోతా ఉన్నారు. ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి 4 ఎమ్మెల్యేల తరఫున ఈ రోజు అడ్వకేట్లు అటెండ్ అయితే అటు కంప్లీట్ చేసిన ఎవరైతే పిటిషన్ దారులు ఉన్నారో బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్ గాని, సంబంధించి పల్లా రాజేశ్వరి గాని, ఈ మిగతా ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు క్రాస్ ఎగ్జామినేషన్ ఎదుర్కోబోతున్నారు. ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలను నిరూపించడానికి ఉన్న ఆధారాలు ఏంటి, ఆధారాలకు సంబంధించి ఉన్న రుజువులు ఏంటి అనే విషయం పైన ఈ రోజు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన లాయర్లు క్రాస్ ఎగ్జామినింగ్ చేస్తారు. ఇక ఎమ్మెల్యేలు విచారణకు హాజరవుతారు. ది సేమ్ టైం ఈ 4 ఎమ్మెల్యేలను ఆ రోజు క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు బీఆర్ఎస్ సంబంధించిన అడ్వకేట్లు. ఈ విధంగా మొత్తం అక్టోబర్ 6 వరకు కూడా ఈ 11 ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణను పూర్తి చేయాలని స్పీకర్ నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. విచారణ నేపథ్యంలో సంబంధించి అసెంబ్లీ ఆవరణలో ఆంక్షలు విధించారు. మీడియా కానీ మాజీ ఎమ్మెల్సీలు ఎవరు కూడా లోపలికి అలవలేదని చెప్పారు. అలాగే ప్రెస్ మీట్ లో కూడా నిరాకరించడం జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్సీలు ఎవరైనా ఉన్నారో వారి శాసనసభ కార్యాలయానికి వెళ్ళొచ్చు కానీ ఎవరితో కూడా మాట్లాడొద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తారు. ఎట్ ది సేమ్ టైం విచారణకు సంబంధించి లోపలికి ఎవరు కూడా సెంట్రల్ తీసుకురావద్దు. విచారణ ఎదుర్కొంటున్న వాళ్ళు కానీ క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్న వాళ్ళు కానీ ఎవరైనా వీడియో తీస్తే వారిపైన విచారణకు ఆదేశిస్తాం, కఠిన చర్యలు తీసుకుందామంటూ కూడా స్పీకర్ కార్యాలయం బులెటిన్ విడుదల చేసింది. అయితే సంబంధించి అసెంబ్లీలో ఏదైతే విచారణ జరుగుతుందో ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఈ రోజు క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాత మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓకే రాకేష్, థ్యాంక్ యూ.